today, like it says in James chapter 4 and verse 7, if you submit to God, యాకోబు 4:7లో మనం చూసినట్లుగా ఈనాడు నీవు దేవునికి లోబడినట్లయితే and then resist the devil, ఆ విధంగా లోబడి అపవాదిని ఎదిరించు, he will flee from you. అప్పుడు అపవాది నీ యొద్ద నుండి పారిపోతాడు. Submit to God, resist the devil, దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, and he will flee from you. అపవాది నీ యొద్ద నుండి పారిపోతాడు. In other words, if my whole life is submitted to the Lord Jesus Christ, ఇంకో మాటలో చెప్పాలంటే నా జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుకి నేను సమర్పించుకున్నట్లయితే, under his headship, తన శిరసత్వం క్రింద, and I stand against a demon or the devil in the name of Jesus Christ, యేసు నామములో నేను అపవాదికి కానీ దయ్యానికి కానీ ఎదురుగా నిలబడినట్లయితే, he will flee. అపవాది నా యొద్ద నుండి పారిపోతాడు. If I believe that Christ defeated him on the cross, సిలువలో సైతాన్ను యేసుక్రీస్తు ప్రభు ఓడించాడు అని నేను విశ్వసించినట్లయితే, if my conscience is clear, నా మనస్సాక్షి పవిత్రంగా ఉన్నట్లయితే, you see, if I have allowed sin in my life, నా జీవితంలో పాపాన్ని నేను అనుమతించినట్లయితే, if I allow conscious sin in any area of my life, నా జీవితంలో నాకు తెలిసి ఏ పాపాన్నైనా నేను అనుమతించినట్లయితే, if there is some sin that is unsettled in my life, నా జీవితంలో నేను సరిచేసుకొని పాపం ఏదైనా ఉన్నట్లయితే, we can say the devil has got a foothold in my life then. అప్పుడు నా జీవితంలో సైతాను అడుగుపెట్టాడు అని నేను చెప్పొచ్చు. Then I can't resist him because he's got a foothold in me. నా జీవితంలో అడుగుపెట్టాడు కాబట్టి నేను ఎదిరించలేను. He's put his foot through the door. ద్వారం ద్వారా అడుగుపెట్టాడు. You have no authority over the devil if your sins are not confessed and set right. నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు సరిచేసుకోకుండా ఉన్నట్లయితే అపవాది మీద నీకు ఎటువంటి అధికారం ఉండదు. Because then the devil's got a foothold right in your heart. నీవు అలా ఉన్నట్లయితే నీ హృదయంలోనికి సైతాను అడుగు పెడతాడు. And you can't resist him. No matter how much you resist him and say in the name of Jesus, he will still stay there. నీవు అప్పుడు ఎదిరించలేవు. ఒకవేళ నువ్వు ఎంత ఎదిరించినా, యేసు నామములో వెళ్ళిపోమని చెప్పినా సైతాను అక్కడే ఉంటాడు. But if your conscience is clear, you've settled everything with God and man, కానీ నీ మనస్సాక్షి పవిత్రంగా ఉన్నట్లయితే, దేవునితోనూ మానవులతోనూ నువ్వు సరైన సంబంధం కలిగినట్లయితే, the blood of Christ has cleansed you from all sin, ప్రతి పాపం నుండి క్రీస్తు యొక్క రక్తము నిన్ను కడిగినట్లయితే, and you have asked forgiveness from all those whom you have hurt on earth, ఈ భూమి మీద నీవు గాయపరిచిన వారందరినీ నీవు క్షమాపణ అడిగినట్లయితే, you have returned things that you have taken wrongfully from people, your conscience is absolutely clear. నీవు మనుషుల దగ్గర నుంచి తీసుకున్నవి వారికి తిరిగి చెల్లించినట్లయితే, నీ మనస్సాక్షి పవిత్రంగా ఉన్నట్లయితే, then, and also you are submitting to God, you have totally yielded everything to him, then when you resist the devil in Jesus' name, he has to flee. దేవుని యొక్క అధికారానికి నువ్వు సంపూర్ణంగా అప్పగించుకున్నట్లయితే, అప్పుడు యేసు నామములో నీవు అపవాదిని ఎదిరించినట్లయితే అపవాది నీ యొద్ద నుండి పారిపోతాడు. So it's very important for us to know that Satan was defeated on the cross. And if you believe that and your conscience is clear, I want to say to you, the youngest believer here who listens to me, you have authority over Satan. నీవు విశ్వసించినట్లయితే, నీ మనస్సాక్షి పవిత్రంగా ఉన్నట్లయితే, ఇక్కడ ఉన్న అతి చిన్న విశ్వాసి కూడా నీవు సైతాను మీద అధికారాన్ని కలిగి ఉండొచ్చు. In the name of Jesus Christ. యేసు నామములో. Now I'll tell you something else. The devil does not like to hear you telling him that he was defeated on the cross. సైతాను శిలువలో ఓడిపోయాడు అని నువ్వు చెప్పేటప్పుడు అది వినటానికి సైతాను ఇష్టపడ్డాడు. You know, in Revelation chapter 12, we read about Satan coming down to earth and a certain people overcoming him. ప్రకటన 12లో మనం చూసినట్లయితే సైతాను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొంతమంది సైతాను జయించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. How do they overcome him? వాళ్ళు ఎలా జయించారు? It says in Revelation 12 and verse 11, they overcame him first of all by the blood of the Lamb. ప్రకటన 12:11లో మనం చూసినట్లయితే మొట్టమొదటి వాళ్ళు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి జయించారు. By the blood of Jesus Christ that was shed on the cross, ఆ శిలువలో కార్చబడిన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా we overcome Satan's accusations. సైతాన్ యొక్క నేరారోపణలను మనం జయించాం. You can't overcome the accusations that Satan puts into your mind concerning your past failure and sin except you believe that when Christ died and shed his blood, it atoned for
all the sins you ever committed. It's gone. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తాను కార్చిన రక్తం ద్వారా నీవు చేసిన ప్రతి పాపానికి పరిహారం చేశాడు అని నీవు విశ్వసించినట్లయితే నీ గత వైఫల్యాలను బట్టి పాపాలను బట్టి సైతాను నీ మనసులోనికి తీసుకొచ్చే ఆలోచనలు నువ్వు జయించలేవు, ఆ నేరారోపణను నువ్వు జయించలేవు. Unless you believe that, you won't be able to overcome the accusations of Satan. నీవు విశ్వసించినట్లయితే సైతాన్ నీ మీద చేసే నేరారోపణలు నువ్వు జయించలేవు. If you just tell him, well, I'm not going to do that again, that doesn't help. నేను దీన్ని మరలా చేయను అని చెప్పినంత మాత్రాన సరిపోదు. What about what you did in the past? మరి ఇంతకు ముందు నువ్వు చేసావు కదా, దాని సంగతి ఏంటి? The blood of Christ has cleansed you, blotted it out. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము దాన్ని తొలగించి వేసింది, తుడిచివేసింది. You're declared righteous before God. దేవుని ఎదుట నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. If you believe that, you have boldness before Satan. నీవు దాన్ని నమ్మినట్లయితే సైతాను ఎదుట నీవు ధైర్యాన్ని కలిగి ఉంటావు. But the other thing it says there in Revelation 12 verse 11 is, ప్రకటన గ్రంథం 12:11 ఇక్కడ చెప్పబడిన మరొక మాట ఏంటంటే, the word of their testimony. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి. Now there is a place for us to give our testimony in the church before people. సంఘములో మనుషుల ఎదుట మనము సాక్ష్యం ఇస్తూ ఉంటాం. That is to be a witness for Christ. అది క్రీస్తు కొరకు సాక్షిగా ఉండటం గురించి. Jesus said we must be witnesses for him యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఆయనకు మనం సాక్షులుగా ఉండాలని. and to the uttermost parts of the earth. భూదిగంతముల వరకు కూడా. But here, in the context here, he's speaking about the word of our testimony to Satan. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే సైతానుకు కూడా మనం సాక్ష్యం ఇవ్వటం. You have to tell Satan with your mouth because he can hear you. నీ నోటితో నీవు సైతానికి సాక్ష్యం చెప్పాలి, ఎందుకంటే నువ్వు చెప్పేది సైతాను వినగలడు. The devil can't hear your thoughts. God can hear your thoughts. అపవాది నీ తలంపులను వినలేడు, దేవుడు నీ తలంపులను కూడా వినగలడు. Even the angels can't hear your thoughts. దేవదూతలు కూడా నీ తలంపుల్ని వినలేరు. Your fellow human beings can't hear your thoughts. నీ తోటి మనుషులు కూడా నీ తలంపుల్ని వినలేరు. And the devil can't hear your thoughts. The demons can't hear your thoughts. అపవాది నీ తలంపులను వినలేడు, దయ్యములు నీ తలంపులను వినలేరు. When you pray in your thoughts, the devil can't hear you. నీ తలంపుల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే అపవాది వినలేడు. If you say something to the devil in your thoughts, he can't hear you. అపవాదికి నీ తలంపుల్లో నువ్వు ఏదైనా చెప్తే అపవాది వినలేడు. Because God has not given him power. ఎందుకంటే ఆ శక్తిని దేవుడు అపవాదికి ఇవ్వలేదు. He can put thoughts into your mind just like a human being can put thoughts into your mind by saying something to you. అపవాది నీ మనసులోనికి తలంపులను తీసుకొని రావచ్చు. మనుషులు కూడా ఏదైనా చెప్పటం ద్వారా నీ మనసులోనికి తలంపులు తీసుకొని రావచ్చు. But he cannot hear your thoughts. కానీ అపవాది నీ తలంపులను వినలేడు. It's very clear in 1 Corinthians 2 that who knows what a man is thinking in his thoughts. Only the Spirit within him knows. ఎందుకంటే 1 కొరింథీ 2లో ఈ విధంగా చెప్పబడింది, మనుషుల సంగతులు మనుషుల ఆత్మకే తెలుస్తాయి. God knows, of course. He knows all things because he looks at a man's heart. దేవునికి సమస్త విషయాలు తెలుసు, ఎందుకంటే దేవుడు మానవుని హృదయాన్ని చూసేవాడు. So I need to speak to the devil with my mouth if he is to hear what I'm going to say. కాబట్టి నేను చెప్పేది సైతాను వినాలి అని మనం అనుకున్నట్లయితే నా నోటి మాటలతో మాట్లాడతాను. And it's important for us to speak the word of our testimony to Satan, saying, you were defeated on the cross of Calvary. కలువరి శిలువలో నీవు ఓడిపోయావని సైతాన్తో మన నోటి మాటలతో సాక్ష్యం ఇవ్వాలి. And I always encourage every person whom I lead to Christ, when I ask them to confess their sins and to receive Christ as their Savior and Lord, I always urge them also to speak to the devil. నేను క్రీస్తు యొద్దకు నడిపించిన వ్యక్తులతో ఈ విధంగా చెప్తుంటాను, వారి పాపాలను క్షమించమని అడగాలని, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలని. అయితే అదే సమయంలో అపవాదితో కూడా మీరు మాట్లాడాలని నేను వారిని ప్రోత్సహిస్తుంటాను. And tell him straight to his face that he was defeated on the cross. నీవు సిలువలో ఓడిపోయావని తన ముఖం మీదే చెప్పమని నేను అడుగుతాను.